అండి నేను రజాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ బిర్యానీ అండి. కోనం ఫిష్తో బిర్యానీ. ఇలా మనం ఫిష్ బిర్యానీలు కోనం ఫిష్తో కానీ ట్యూనా ఫిష్తో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈరోజు మనం ముందుగా ఈ ఫిష్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఈ పీసెస్ని ఇలా చిన్నగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుంటేనే మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ ఫిష్ పీసెస్తో చేసుకునే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఇలా పీసెస్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం పసుపు, కారము, ఉప్పు, ఇంకా హోల్ మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకుందామండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి తీసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సపరేట్ ఆయిల్ పెట్టుకొని ఇందులోకి పీసెస్ అన్నీ కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఫిష్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే యూస్ చేస్తామండి. బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది. అలా అయితే ఇప్పుడు దీనికోసం మనము ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకొన్ని పచ్చిమిర్చి అండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా కొన్ని స్పైసెస్ అండి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలు, మనం మామూలుగా బిర్యానీ చేసుకునే స్పైసెస్ అన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని ఇందులోకి స్పైసెస్ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనా ఇంకా కొత్తిమీర కూడా ఇదే స్టేజ్లో వేసుకొని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకొని దీన్ని కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని పచ్చివాసన పోయేలా ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఫైనల్గా మనం రైస్ ఇందులోకి వేసేసుకొని వాటర్ అంతా ఫ్రై అవుట్ చేసుకొని బాగా దగ్గరగా కొంచెం ఒక 5 మినిట్స్ మాత్రం ఈ దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం తీసుకున్న 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల వాటర్ వేస్తున్నానండి. ఇది 6 గ్లాసులు పడుతుంది. దీంట్లో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలండి. ఇప్పుడు హైలో పెట్టేసుకొని బాగా కుక్ చేసుకొని అలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకుందాము. ఆ తర్వాత ఇలా రైస్ దగ్గరగా అయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని బాగా సెట్ చేసుకొని దీని మీద ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టాలా వదిలేస్తే మన ఫిష్ బిర్యానీ టేస్టీగా ఫాస్ట్గా చక్కగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోన్లెస్ ఫిష్ పీసెస్ అండి, ఈసారి ట్యూనా ఫిష్తో కానీ కోనం ఫిష్తో కానీ ఇలా ట్రై చేయండి. బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా వస్తుంది.